హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. సో మార్నింగ్ మేము జిఆర్టీ లో షాపింగ్ చేసాం అనమాట. ఫస్ట్ వెళ్ళి ఆ జిఆర్టీ కలెక్షన్ అయితే చూడండి. అయితే మేము జిఆర్టీ లో ఆన్లైన్ షాపింగ్ అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నాము. వాళ్ళు లింక్ అది ఇస్తారనమాట మనకి. ఆ లింక్ క్లిక్ చేసి ఇలా ఈ పేజ్ లోకి అయితే వచ్చాము. వాళ్ళు లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఇస్తారు. అది ఓపెన్ చేస్తే ఇంకా మనం జిఆర్టీ లోనే ఆన్లైన్ లో షాపింగ్ చేసుకోవచ్చు. సో మేము ఏంటంటే ఎప్పుడు ముందు నుంచి జిఆర్టీలోనే తీసుకునేవాళ్ళం అనమాట. సో అందుకని ఒకసారి కలెక్షన్ ఎలా ఉంది తీసుకుందాము అని ఇంకా ఇలా ఆన్లైన్ అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నాము. సో అసలు ఎలా ఉన్నాయి, ఏం మోడల్స్ ఉన్నాయి అది కూడా నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ మీకేం నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. వేరే కంట్రీస్లోనే కాదండి, మన ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా ఆన్లైన్లో ఇలా షాపింగ్ చేయొచ్చు. హలో సార్, నమస్తే సార్. యా నమస్తే అండి. సార్ మీరు నెక్లెస్, హారం అండ్ నవరత్న నెక్లెస్ అడిగి ఉన్నారు సార్. యా సో నేను మీకు వన్ బై వన్ గా ప్రోడక్ట్ చూపిస్తాను సార్, చూడండి. ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఈ కాల్ లో యాడ్ చేయొచ్చు. ఎలాగో చెప్తారు వినండి. వాళ్ళ మెయిల్ ఐడి మాత్రం ఇస్తే చాలు సార్. మెయిల్ ఐడిలో మనం లింక్ చేసుకోవచ్చు. నాకు చాట్ ఉంటుంది, చాట్ ఆప్షన్. ఆ చాట్ ఆప్షన్ లో మీరు ఆ మెయిల్ ఐడిని టైప్ చేయండి. ఒక్క నిమిషం. ఇందులో అయితే మన మొక్కలమే కాదండి, కావాలంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఈ కాల్లో యాడ్ చేయొచ్చు అనమాట. వాళ్ళ మెయిల్ ఐడి ఇస్తే వాళ్ళు ఆ మెయిల్ ఐడికి లింక్ అయితే పంపిస్తారు. సో ఆ లింక్ ఓపెన్ చేసి అందరం కలిసి షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ లో అయితే చాలా సింపుల్ గా అలా చూపించారండి. ఇవి ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఎవరికైనా యూజ్ అవుతుందని ఇది షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎనామల్ వర్క్ లో వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా నవరత్నాలు పెద్ద స్టోన్స్ అవి వస్తున్నాయి కదండి. మేము అది అడిగాం అనమాట, కానీ వాళ్ళ దగ్గర ఇదే ఉందంట. సో ఇది చూపించారు. సో వాళ్ళకి అర్థం అవ్వడానికి ఆ మోడల్ పిక్ ఉంటే అది సెండ్ చేసాం అనమాట. ఇక్కడే పక్కన మనం ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు గ్రూప్ చాట్ అని పక్కన బాక్స్ కనిపిస్తుంది కదా, అందులో మనం అనుకున్న పిక్ అయితే షేర్ చేయొచ్చు. ఒకవేళ మనకి అలానే కావాలంటే వాళ్ళు చేసిస్తారు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటే అది కూడా చూపిస్తారు. సో ఈ టైప్ లో అయితే మనకు కొద్దిగా హెవీగా వస్తుంది సార్. ఇది కొద్దిగా బ్లాక్ పాలిష్ అనేది వస్తుంది. గోల్డ్ పాలిష్ వెళ్ళినప్పుడు నేను ఇందాక ఒక మోడల్ చూపిస్తున్నాను కదా, దీనికి ముందులా అట్లా పెట్టినట్టుగా వస్తుంది సార్. దీంట్లో అయితే మనకి మోడల్స్ అనేది ఎక్కువ వస్తాయి. సో మోడల్స్ బాగుంటది. స్టోన్ వర్క్ మీకు ఉంటది దీంట్లో. అది ఎంత వెయిట్ అండి ఇది? ఇది వచ్చి మనకి 68 grams గోల్డ్ వస్తుంది సార్. 68. ఇది గోల్డ్ లో రాదు సార్, మనకి ఓన్లీ ఇమార్ పాలిష్ లోనే వస్తుంది. మనకు కావాలంటే ఓన్లీ ఆర్డర్ మాత్రం సార్ మనం చేసుకోండి. మనకి నేను ఇప్పుడు మీకు పీకాక్ చూపించినాం కదా, దీనికి ముందు చూపించిన మోడల్స్ అయితే ఆ మార్ టైప్ అయితే కొద్దిగా సిమిలర్ గా వస్తుంది. సో ఈ టైప్ లో మీకు కావాలని చెప్తే మోస్ట్లీ మనకి ఈ పాలిష్ తో వస్తుంది. ఏమంటే మనకి ఇది గోల్డ్ పాలిష్ ఇస్తే మీకు లుక్నెస్ అనేది బాగుంటది మీకు. మేము కొంచెం లైట్ వెయిట్ లో హెవీగా కనిపించేలా అలా చూపించమన్నాం అనమాట. కానీ వాళ్ళు ఇలా యాంటిక్ లోను బ్లాక్ పాలిష్ లో అలా చూపిస్తున్నారు. మాకేంటంటే గోల్డ్ లో అలా కావాలి అనుకున్నాము. అంటే మేము ఎప్పుడు ఇలా బ్లాక్ పాలిష్ అండ్ యాంటిక్ లో అయితే ఎప్పుడు తీసుకోలేదు. సో అందుకని ఫస్ట్ టైం కదా, మళ్ళీ ఎలా ఉంటాయి. పైగా మేము ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నాం కాబట్టి అంత అనిపించలేదు అనమాట. అండ్ మీకు ఎలాంటి జ్యువెలరీ అంటే ఇష్టం? గోల్డ్ వచ్చి స్టోన్స్ అలా వచ్చి ఇష్టమా, లేకపోతే యాంటిక్ బ్లాక్ పాలిష్ లో అలా ఇష్టమా కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అంటే ఇప్పుడు చూపిస్తున్నవి అయితే రియల్ రూబీస్ తో చేసిన నెక్ సెట్స్. ఇలా ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే మరి పేమెంట్ ఎలా అని డౌట్ వచ్చి ఉంటది, అది కూడా చెప్తారు వినండి. నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సార్. యూఎస్ పంపేదంటే డాలర్ రేట్ లో మీకు పంపిస్తున్నారు. లోకల్ ఏమంటే ఇండియన్ రూపీస్ లో మీరు దాని ఏమైనా బెనిఫిట్ ఉందా డాలర్ లో పే చేస్తే అండ్ రూపీస్ లో పే చేస్తే? బెనిఫిట్ లాగా ఆఫర్ లైవ్ వీడియో షాపింగ్ వచ్చి మీకు 15% ఆఫర్ పంపించారు. ఆడి ఆఫర్ యాక్చువల్లీ 15% ఫర్ వాల్యూ వచ్చి మీకు డిస్కౌంట్ 15% ఆన్ టోటల్ కాస్ట్ ఆర్ వెయిట్? వేస్టేజ్ సార్. వేస్టేజ్. ఓకే ఓకే. ఇది వచ్చి వెయిట్ మీకు యాక్చువల్లీ 32 grams ఉంది. షార్ట్ నెక్లెస్, రియల్ యాక్చువల్లీ పేర్ల్ అండ్ రూబీ ఎమరాల్డ్ స్టోన్స్, నార్మల్ ఎగ్జాక్ట్ స్టోన్స్ యాక్చువల్లీ. దిస్ ఇస్ ఫర్ యాంటిక్ లక్ష్మి ఉన్నాయి సెంటర్లో. ఓకే. ఇది వచ్చి ఇది వచ్చి పుట్ట పుసుల టైప్ లో ఉన్నాయి మేడం.
ఇలా వాళ్ళ దగ్గర అయితే డిఫరెంట్ కలెక్షన్ ఉందండి. ఒకవేళ మనకి యాంటిక్లో కానీ బ్లాక్ పాలిష్లో కానీ నచ్చితే డిజైన్స్ అవి వాళ్ళు గోల్డ్ పాలిష్ కావాలంటే అలా కూడా చేస్తారంట. కానీ మనం పేమెంట్ చేసేసిన తర్వాత అప్పుడే వాళ్ళు చేస్తారంట. సెంటర్ లో వచ్చి లక్ష్మి వస్తుంది, ఓకే, పైన మీకు వచ్చి లక్ష్మి వస్తుంది మేడం. ఇది వచ్చి మీకు షార్ట్ లో ఫోటో బుక్స్ లో లక్ష్మీ టైప్ ఉన్నాయి. మీకు ప్లెయిన్ లో లాంగ్ కావాలంటే ఈ మోడల్ ఇది వచ్చి కస్టమర్ ఆర్డర్ పీస్ వచ్చి ఇది వచ్చి 3/4 టైప్ లో ఉన్నాయి. ఫుల్ సరళ టైప్ లో మీకు ఫోటో బుక్స్ లో జిమికి టైప్ లో ఓకే అది బాగున్నారు మేడం. న్యూ మోడల్ కొత్త డిజైన్స్ వచ్చి ఫోటోస్ పంపిస్తాను ఒకసారి చూడండి. ఓకే ఇది యాంటిక్, ఇది వచ్చి ఇది పచ్చి వర్క్ యాంటిక్ టైప్ లో మీకు యాంటిక్ మీకు యాక్చువల్లీ కొంచెం అంత సెంటర్ లో లక్ష్మి పీకాక్ అంత పాలిష్ బ్లాక్ పాలిష్ టైప్ లో మీకు బ్లాక్ పాలిష్. అలా బ్లాక్ పాలిష్ అలా వద్దులేండి. డిజైన్ ఓకే అంటే చెప్పండి, మీకు ఏం పాలిష్ కావాలంటే నేను మార్చుకున్నాను. ఓకే, ఆ స్టోన్స్ ఏంటి నార్మల్ స్టోన్స్ అవి ఎమరల్డ్స్ కాదు కదా? నాట్ రియల్ సార్, ఓన్లీ మన అకేషన్ సార్. ఇది ఎంత వెయిట్ అండి? ఇది గోల్డ్ వెయిట్ 36 grams ఉన్నాయి. ఓకే, గోల్డ్ వెయిట్ మాత్రం. ఇప్పుడు ఎంత ఉందండి గోల్డ్ రేట్? గోల్డ్ రేట్ సార్ 4500 సార్. ఇది వచ్చి పచ్చి వర్క్ వస్తుంది మేడం. దీంట్లో అంతగా మీకు వచ్చి బ్లాక్ పాలిష్ అనేది ఉండదు. ఇది వచ్చి రియల్ రూబీ ఎమరాల్డ్ వస్తుంది దీంట్లో మీకు. సో ఇది వెయిట్ వచ్చి మనకి 37 grams వస్తుంది గోల్డ్ మాత్రం. ఓకే, ఆ సైడ్ చూపిస్తారా పైన? నెక్ వచ్చి కొద్దిగా ఇదిగా ఉండదు కాబట్టి మీకు లేస్ ఉంది, కరెక్ట్ గానే ఉంటుంది. ఓకే, పైన వచ్చి మీకు పచ్చి వర్క్ స్టోన్ వస్తుంది. సో ఇది అట్లాంటి టైప్. ఇది వచ్చి మీకు ఒక లక్ష్మి ఒక పీకాక్ అమార్గ్ వస్తుంది. డాలర్ లో మాత్రం మీకు 2 పీకాక్స్ వస్తాయి. కింద పర్ల్ హ్యాంగింగ్స్ వస్తుంది. ఇలా మీకు రియల్ రూబీ ఎమరాల్డ్ స్టోన్ వస్తుంది. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఇది గోల్డ్ వచ్చి 39 grams వస్తుంది మ్యామ్. టోటల్ గా 45 వస్తుంది స్టోన్ తోటి కలిపి. ఇది పక్కన పెట్టి నెక్స్ట్ వేరే చూపించండి మేడం. ఇది వచ్చి వితౌట్ డాలర్ లో మీకు ఇది గుట్ట పూసలు లాగానే వస్తుంది. పైన వచ్చి మీకు పర్ల్ వస్తుంది. ఇక్కడ కింద ఆ పర్ల్ వచ్చి మీకు చాలా పెట్టినట్టుగా ఉంటుంది. కింద రూబీ ఎమరాల్డ్ స్టోన్, ఆ ఎమరాల్డ్ స్టోన్ పక్కన వచ్చి ఒక్కొక్క లక్ష్మి వస్తుంది. ఇది ఎన్ని గ్రామ్స్ అండి? ఇది వచ్చి గోల్డ్ మాత్రం 68 వస్తుంది మేడం. సాలిడ్ గా ఉంటుంది. ఇది పక్కన పెట్టండి, నెక్స్ట్ వేరే చూపించండి. ఇది పీకాక్ విత్ లక్ష్మి వస్తుంది. కొన్ని స్టోన్స్ ఒకే ఒక పర్ల్ మాత్రం వస్తుంది, పైన పర్ల్ వస్తుంది. ఓకే, సో ఇది ఫ్లవర్ లో స్టోన్ ఇచ్చి ఉంటారు. మేడం ఇది లెస్ వెయిట్ వస్తుంది. సో ఇది వచ్చి ఒక 21 grams వస్తుంది హాలో టైప్ లో. కింద పర్ల్స్ ఉబి మాత్రమే. ఇది లక్ష్మి విత్ పీకాక్ లో వస్తుంది మేడం. కుదిరితే ఎన్ని గ్రామ్స్ అండి? 32 వస్తుంది. సాలిడ్ గానే ఉంటుంది సార్. చూడండి సార్, ఇది వచ్చి మీకు డిస్ప్లే పీస్ యాక్చువల్లీ. ఇలా మా షాపింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ మీకు ఏం నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలా అన్ని చాలా ఓపిక్ గా అయితే చూపిస్తున్నారండి. అండ్ వాళ్ళ దగ్గర క్యాటలాగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తారు, మీరు కూడా చూసేయండి. ఇది చూస్తుంటే ఇక్కడ చూసారంట పై కూడా ఎండింగ్ ఇలా వస్తాను మనం. సో బ్యాంగిల్ లాగా ఉంటుంది పై చూసేదాన్ని. ఇదే సైడ్ ఎలివేషన్, ఇక్కడ బ్యాక్ సైడ్. దాని తప్ప ఇది చూస్తుంటే పై టాప్ ఎండింగ్ లో వచ్చి ఇలా ఉంటుంది. ట్రూ సిస్టమ్ మైన్ క్రాఫ్ట్ టైప్ సార్, మైన్ క్రాఫ్ట్ డిజైన్ యాక్చువల్లీ డిజైన్ టైప్. ఓకే, ఇది ఒక మోడల్ మేడం. ఇప్పుడు మనం పెండెంట్ చూసాం కదా, అదే సేమ్ పెండెంట్ ఇది. ఓకేనా, దానిపై నెక్లెస్ లాగా ఉంటుంది. సో చేంజ్ చూస్తుంటే నెక్లెస్ లాగా యాడ్ చేసినారు దాన్ని. ఓకే, బాగుంది. చూసారా, తెలుసా మీకు డిఫరెన్స్? సేమ్ అలాగనే ఉంటుంది. చూసారా పైన వేరేదా? ఓకే, ఓకే. చూడండి మేడం, రామ్ పరివార్ చైన్ విత్ డాలర్ లాగా. సో ఎక్కువ స్టోన్స్ తక్కువ ఎట్లా అడిగినారు కదా, 3/4. ఓకే,
అంటే జస్ట్ నేను శాంపుల్ చూపిస్తాను. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉండే మోడల్స్ చూపిస్తున్నాను. మీకు ఎలా టైప్ కావాలో చెప్తే నేను ఆ టైప్ లో కూడా అరేంజ్ చేసి చూపిస్తాను. ఓకే. ఇది వచ్చి ఎల్లో పాలిష్ ప్లెయిన్ గోల్డ్ వస్తుంది. అంటే పాలిష్ డిఫరెన్స్ చూడండి. కొంచెం లక్ష్మీతో పెట్టినట్టు ఉంటుంది మేడం ఇది. ఇవంతా కూడా సెమీ యాంటిక్ మోడల్స్. అంటే ఇప్పుడు నేను చూపించేటప్పుడు సెమీ యాంటిక్ మోడల్స్ ఇది. ఓకే. ఇవి ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి ఇది? ఇది వచ్చి 98 గ్రామ్స్ ఉంది మా గోల్డ్ వెయిట్ మొత్తం. ఓకే. సెట్ అంటే మ్యాచింగ్ నెక్లెస్ కూడా ఉంది. రెండు కలిపి ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది వచ్చి నెక్లెస్ వచ్చి 47 గ్రామ్స్ ఉంది. హారం వచ్చి 98 గ్రామ్స్ ఉంది. అంటే 145 గ్రామ్స్ వస్తుంది. ఓకే. సార్ ఇది గోల్డ్ మోడల్ 121 గ్రామ్స్ వస్తుంది సార్. ఇది చాలా గ్రాండ్ గా ఉంటుంది. అంటే దీనికి అసలు నెక్లెస్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీ షేప్ వస్తాయి కానీ మీరు ఇంకా అడ్జస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. అంటే ఇంకా లెంత్ కూడా మీరు తక్కువ చేసి కూడా వేసుకోవచ్చు. యాంటిక్ లో వస్తాయి అంటే సెమీ యాంటిక్ మోడల్స్ ఇవి. యాంటిక్ లో వచ్చి మనకి అంటే ఎక్కువ స్టోన్స్ ఇలా రాదు. బట్ కొంచెం దీంట్లో సెమీ యాంటిక్ కొంచెం ట్రెడిషనల్ కొంచెం ఫ్యాన్సీగా వస్తుంది వీటిలో. ఇలా హారాలు అయితే చూపిస్తున్నారండి. చాలా బాగుంది కదా ఈ సెట్ అయితే. నాకు కూడా చాలా బాగా నచ్చింది. కానీ గోల్డ్ లో అలా అయితే ఇంకా బాగుంటది అనిపించింది. అంటే ఏం లేదండి, నా దగ్గర ఉన్నవైతే గోల్డ్ పాలిష్ అలా ఉన్నాయి. మళ్ళీ బ్లాక్ పాలిష్ లో అలా తీసుకుంటే మళ్ళీ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి, నెక్ సెట్స్ అవన్నీ తీసుకోవాలి కదా. సో అలా కూడా ఆలోచిస్తున్నాను అనమాట. చూద్దాం ఇంకా ఏమైనా నచ్చుతాయేమో. అసలు ఏం తీసుకుందామో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అలా మీతో షేర్ చేసుకుంటాను. 2019లో అయితే యుఎస్ నుంచి ఆన్లైన్ షాపింగే చేశాను మా బ్రదర్ మ్యారేజ్కి అయితే. అప్పుడైతే మేము అనుకున్న మోడల్స్ దొరికినాయి. సో చోకర్ అండ్ వడ్లానం అవి తీసుకున్నాం అనమాట. కానీ నేను ఇండియా వెళ్ళాను కాబట్టి షిప్పింగ్ అదేమి చేయించుకోలేదు. సో అక్కడికే డైరెక్ట్ అత్తయ్య వాళ్ళు తీసేసుకున్నారు అక్కడే. ఈ జిఆర్టీ స్టోర్ అయితే చెన్నై బ్రాంచ్ దండి. ఎక్కువ అక్కడ వాళ్ళు ఇలా యాంటిక్ అలా యూస్ చేస్తారు కదా, మేబీ అందుకనేమో ఆ మోడల్స్ ఎక్కువ ఉన్నాయి. వెయిట్ ఇది 133 గ్రామ్స్ వస్తుంది. ఇది కూడా ఇలాంటి వర్క్ సెమీ యాంటిక్, కాకపోతే రెడ్ పాలిష్ వస్తుంది. బ్లాక్ రాదు, ఎల్లో రాదు, రెడ్ వస్తుంది. లుక్ బాగుంది అది. ఇది కూడా రెడ్ పాలిష్. ఇందులో ఎల్లో పాలిష్ వస్తుంది. ప్లస్ ఈ అమ్మవారి ఫేస్ పీకాక్ ఉన్నాయి కదా, అక్కడ వచ్చి బ్లాక్ పాలిష్ వస్తుంది. కింద ఏంటి పెండెంట్ లో? ఇది బాగుంది మోడల్ కూడా. ఇలా మనం ఆన్లైన్ లో షాపింగ్ చేస్తే మరి అమౌంట్ ఎలా పంపించాలి అండ్ షిప్పింగ్ అది ఎంత అవుతుంది అది కూడా చెప్తారు. యుఎస్ పంపించాలంటే ఎక్కడ నుంచి పంపించాలంటే హైదరాబాద్ నుంచి యుఎస్ షిప్ చేయరు. కాకపోతే ఇప్పుడు యుఎస్ కి షిప్ చేసేది కూడా మీరు పేమెంట్ అంతా మీద చేసేది ఉంటుంది. అంటే యుఎస్ డాలర్ లో పేమెంట్ చేయాలన్నమాట. మొత్తం షిప్పింగ్ చార్జెస్ సపరేట్ గా వస్తుంది. మినిమం 5 lakhs వరకు పంపించచ్చు. కాకపోతే షిప్పింగ్ చార్జెస్ వస్తుంది. అంటే మీకు 5 lakhs అంటే ఒక పార్సల్ వచ్చి లిమిట్ అనేది 5 lakhs వరకు. అంటే మన ఇండియన్ పోస్ట్ లో పంపిస్తాము. వచ్చారంటే ఒక పార్సల్ వచ్చి 5 lakhs వరకు లిమిట్ అనమాట. సో 5 lakhs అబౌవ్ ఉంటే బిల్ అది పార్సల్ తీసుకోవాలి. అందువల్ల షిప్పింగ్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్ గా? సార్ అప్రాక్సిమేట్ గా అంటే మనకి ఇండియన్ పోస్ట్ అయితే నేను చెప్తున్నా సార్. ఇప్పుడు మీరు ఒక 5 lakhs చూస్తున్నారంటే అంటే ఒక 12,000 to 15,000 షిప్పింగ్ వస్తుంది. సో ఇది కాకుండా మీకు అక్కడికి రీచ్ అయిన తర్వాత ఒకవేళ అంటే మీకు మీ సిటీకి అక్కడ కస్టమ్స్ అంటే లోకల్ డ్యూటీ ట్యాక్స్ వేస్తే అది మీకు పే చేసి తీసుకునే విధంగా ఉంటుంది. కరెక్ట్ అయితే వేస్తారో లేదని తెలియదు. బట్ సపోజ్ వేస్తే మీరు పే చేసి తీసుకునే విధంగా. యూజువల్లీ మీరు షిప్ చేస్తారు కదా, కస్టమ్స్ వేస్తారా? అదే సార్, అంటే యూజువల్ గా అన్ని కస్టమర్స్ రాదు సార్. అది అంటే మోస్ట్లీ ఎంత రేర్ అనమాట. 1-2 కస్టమర్లు ఏదో చెప్పారంటే వచ్చిందని చెప్పి. బట్ అన్ని కస్టమర్లకు అయితే రాలేదు అది. కాబట్టి ఒకవేళ సపోజ్ వస్తే అది మీరు పే చేసేది ఉంటుంది. లేదంటే మీకు నేరుగా డోర్ స్టెప్ వస్తుంది. సరే అయితే మనం చెప్పినట్టు అవి పంపించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
బాయ్. ఇలా ఆన్లైన్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒకవేళ మీరు కనుక ఇలా ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే సో జిఆర్టీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా ముందే నచ్చితే ఇలా ఈ మోడల్ కావాలి అనుకుంటే ఆ ఫొటోస్ కూడా అన్నీ పెట్టుకుని ఉంచుకోండి. సో ఆ మోడల్స్ పంపిస్తే వాళ్ళు అలాంటివి కూడా చూపిస్తారు. ఇలా ఆన్లైన్ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము ఎడిసన్ గోల్డ్ షాప్కి కూడా వెళ్ళాము. అండ్ అక్కడ మోడల్స్ ఎలా ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను ఏం తీసుకున్నానో చూడాలంటే నా ఫర్దర్ వ్లాగ్స్ని అయితే ఫాలో అవ్వండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అప్పుడే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంతతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.